పంచభూతాలన్నీ దేవుని పిల్లల కొరకు దేవుడు ఉద్దేశించి నిర్మాణం చేసిండు. అంటే దేవుని పిల్లలనగానే దేవుని కోరిక నెరవేర్చగలిగిన వారే దేవుని పిల్లలు అవుతారే తప్ప దేవుని కోరికను నెరవేర్చని వారందరూ దేవుని పిల్లలు కారు. గర్భఫలం ఎవరిచ్చే బహుమానం? దేవుడిచ్చే బహుమానాన్ని దేవుని కొరకు పెంచలేకపోతున్నప్పుడు దేవుని కుమారం అవుతావా? దేవుని పిల్లలు అవుతామా మనం? కామే నువ్వు ఇంజనీర్ చదువురా, లేకపోతే నువ్వు అది చదువురా, ఇది చదువురా, ఇది చదువురా అని చెప్పేసి ఆ విద్యలోనే నువ్వు పాకులాడుతూ చేపిస్తూ పోతూ ఉంటున్నామే. కానీ దైవిక విద్యను అభ్యసించేటట్లు చేసే బాధ్యత ఏ తల్లిదండ్రులైన బాధ్యత తీసుకుంటున్నారా ఈ తరములు? తీసుకుంటున్నారా ఈ తరములో? ఎందుకు తీసుకుంటలేరు? ఎందుకు తీసుకుంటారు చెప్పండి? ఇప్పటికి కూడానండి సూర్యుడు అలా ఉన్నాడంటే, పంచభూతాలన్నీ అలా ఉంటున్నాయి అంటే గల కారణం ఏంటో చెప్పమంటారా? నీతిమంతులు ఉన్నారు గనకనే పంచభూతాలు అలా ఉన్నాయి.